తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్ గ్రంథంలోని కవితా నిర్మాణ పద్ధతుల గురించి తెలియజేస్తూ అందులో నిరంతరం మనము ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లు చేశాము. ఇవాళ మనము కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా అనేటువంటి ఒక టాపిక్ పైన మనము మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా కవిత్వం డిక్షన్ అనేటువంటి పుస్తకాన్ని ప్రపంచ కవుల కవితా నిర్మాణ పద్ధతులపైన నేను రాసిన తర్వాత ఆ పుస్తకాన్ని కొన్ని వేల కాపీలు మరి ఉచితంగా యువ కవులకు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా అవనిగడ్డలో జరిగినటువంటి శాస్త్ర కవి సమ్మేళనంలో ఒకే రోజే 1000 కాపీలు మేము అక్కడ అందరికీ పంచిపెట్టడం జరిగింది. అలా అంటే కవిత్వం అంటే ఏమిటి, కవిత్వములోని నిర్మాణ పద్ధతులు ఎలాంటివి, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నిర్మాణ పద్ధతుల్లో ఫ్రెంచి కవులు మొదలు, బోదలేరు, మల్లారమే మొదలు, అదేవిధంగా చాలామంది ప్రపంచ కవులు ఇలియట్ కానీ, ఎజ్రా పౌండ్ కానీ ఇటువంటి వాళ్ళు ఎలా రాశారు, మన భారతదేశంలో కవులు ఎలా రాశారు, ఆ కవిత నిర్మాణ పద్ధతులు ఎలా ఉన్నాయి, వాటిపైన మనము చర్చలు చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా యువ కవులు ఇవాళ కవిత్వం రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు. అంటే గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని నన్నయ్య గారు అంటే, గురజాడ గారు ఏమన్నారంటే మంచి అన్నది గతంలో కొంచెమేనో అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇలా వాదోపవాదాలు కవితా నిర్మాణ పద్ధతులపైన చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ ఎవరు పడితే వాళ్ళు కవిత్వం అంటే అలా రాయాలి, ఇలా రాయాలి, అది రాయాలి, ఇంకా శ్రీశ్రీనో లేకపోతే గతంలో ఉన్నటువంటి అజంతానో మోనో వాళ్ళ కవిత్వమే గొప్పదని ఒక భ్రమలో, శేషేంద్ర కవిత్వం గొప్పది, వాళ్ళ కవిత్వం గొప్పది, ఎలా రాయాలి ఇలా రాయాలి అంటుంటారు. అది కాదు. ఇప్పుడు ఇవాళ కొత్త కవులు చాలా అద్భుతమైనటువంటి డెవిసెస్తో కవిత్వం రాస్తున్నారు. వాళ్ళ కోసం మరింత ఇంకా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఇంకా మరింత గొప్ప కవిత్వం రాయాలనేటువంటి ఒక తపనతోన నేను ఈ యొక్క కవిత్వం డిక్షన్ అనేటువంటి దాన్ని ఎపిసోడ్లుగా చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఇవాళ మరి కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించింది అనేటువంటి టాపిక్ పైన మనము చర్చించుకుందాం. అంతకు ముందుగా మరి నేను మార్మిక నది అన్నటువంటి ఒక కవితా సంపుటి, ఇది ఏంటంటే దాదాపు 300 పేజీల కవితా సంపుటి. నేను అనేక కవితా సంపుటలు రాసినటువంటి విషయం అందరికీ తెలుసు. కాలం నది ఒడ్డున అనేటువంటి కవితా సంపుటి తర్వాత కవిత్వం డిక్షన్ ఆంధ్రప్రభలో పుంఖానుపుంఖంగా వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలు అంటే కవిత్వ నిర్మాణ పద్ధతులపైన రాశాక నాలోనే మార్పు వచ్చి నేను రాసేటువంటి కవితా నిర్మాణంలో అద్భుతమైనటువంటి చమక్కులు, అద్భుతమైనటువంటి ఒక నిర్మాణ పద్ధతి నాకు తెలియకుండానే వచ్చిందన్నమాట. అంటే విస్తృత అధ్యయనం అనేటువంటిది కవులకు చాలా అవసరము. కవులు మరి నిర్మాణ పద్ధతుల గురించి కానీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కవిత్వంలో జరిగినటువంటి పరిణామాల గురించి కానీ తెలుసుకోవడం వల్ల గొప్ప కవిత్వం రాయవచ్చు అని నిరూపించిన గ్రంథం ఇది అన్నమాట. అనేక డెవిసెస్లో రాశాను. ఇందులో ఒక కవితతో ప్రారంభిద్దాం. దీంట్లో కవిత పేరు రియలైజేషన్. జీవితం పూల తోటలో ప్రతి క్షణం ఒక పువ్వు రాలుతూనే ఉంటుంది. ఇక్కడ పూలు క్షణాలకు ప్రతీకలు. పూలు తమ కోసమే వికసించవు, మనిషి మాత్రం తన కోసమే జీవిస్తాడు. ఇది తేడా పువ్వులకు మనకు. పుట్టుక మరణాల మధ్య కాలం కాగితంపై ఊపిరి చేస్తున్న సంతకం జీవితం. నువ్వు ఒక ఇల్లు కట్టుకోవడం నీ అవసరానికి ప్రతీక, సింబల్. ప్రపంచమే నీ ఇల్లనుకోవడం నీ ప్రేమకు పరాకాష్ట. మనుషులంతా నీకు పక్షుల గుంపుగా ఎప్పుడు కనిపిస్తారో అప్పుడే నీ హృదయం ఆకాశమంత విశాలమైపోతుంది. ఇమేజినరీ చూడండి. అహం కారు మబ్బులు నీ మనసంతా కమ్ముకున్నా అప్పుడప్పుడు నీలోని త్యాగం మెరుపల్లే మెరవాలి. నీలోని మానవత్వం ఏదో ఒక రోజు కన్నీటి వానగా కురవకపోతే నువ్వు మనిషివి కావని తెలుసుకో. ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా, గొప్ప కవులైనా, నాయకులైనా, ఎవరైనా కూడా ఎవరు మనిషి అంటే నీలోని అహం కారు మబ్బులు, అహం అనేటువంటి కారు మబ్బులు నీ మనసంతా కమ్ముకున్నా అప్పుడప్పుడు నీలోని త్యాగం మెరుపల్లే మెరవాలి. నీలోని మానవత్వం ఏదో ఒకరోజు కన్నీటి వానగా కురవకపోతే నువ్వు మనిషివి కావని తెలుసుకో. ఇది ఒక సందేశాత్మకమైనటువంటి
కవిత. ఈ కవితలో ఒక 4, 5 స్టాంజాల్లో ప్రతి స్టాంజాలో కూడా నేను ఏమి చెప్పాననేటువంటిది యువకులు గుర్తించారు. ఇకపోతే కవిత్వం డిక్షన్ అన్నటువంటి ఈ యొక్క విమర్శ గ్రంథం తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించింది. మరి ఈ కవిత్వపు గ్రంథానికి అంటే కవితా నిర్మాణ పద్ధతిలో ఈ గ్రంథం ఒక సైంటిఫిక్ అప్రోచ్లో రాయడం జరిగింది. కట్టమంచి కవిత్వతత్వ విచారము భావనా బలాన్ని గురించి ఎక్కువగా ఫోకస్ చేసింది. అదేవిధంగా శేషేంద్ర శర్మ రాసినటువంటి కవిసేన మేనిఫెస్టో అది దేశ విదేశాల యొక్క కవితా నిర్మాణ పద్ధతులు కాకుండా ఒక తాత్వికతను అందులో మరి బోధలేరు ఇలా చెప్పారు, మల్లారం ఇలా చెప్పారు, ఇక్కడ క్షేమేంద్రుడు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. కానీ నేను ఇది రాసినటువంటిది ప్రతి ఒక్క చాప్టర్ ఉపయోగపడే విధంగా ఇందులో రాయడం జరిగింది. ఒక చాప్టర్ చదివిన తర్వాత మనలో కొత్త ఆలోచనలు రావాలి. ఎందరికీ ఇందులో ఉన్నటువంటి పర్సోనిఫికేషన్ గురించి కావచ్చు, మరి అదేవిధంగా అపోస్ట్రఫీ గురించి కావచ్చు, పెరెల్లిజం కావచ్చు, మెటానమీ గురించి కావచ్చు, అనపుర గురించి కావచ్చు, ఈ పదాలే టెక్నికల్ టర్మినాలజీ ఇది చాలా కొత్తగా ఉంటాయి. ఇవి ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో కవితా నిర్మాణాల్లో జరిగినటువంటి గొప్ప పరిశోధనలు అన్నమాట. అవి వాటి ప్రకారం చాలామంది పెద్ద పెద్ద కవులంతా కూడా మహాకావ్యాలను సృష్టించారు. ఆ విధంగా ఇప్పుడు రాస్తున్నటువంటి యువ కవులు కూడా ఈ టెక్నిక్స్ తెలుసుకుంటే ఇంకా మంచి గొప్ప కవిత్వాన్ని, అద్భుతమైన కవిత్వాన్ని రాయవచ్చనేటువంటి ఒక ఉద్దేశంతో మళ్ళీ చాలా పరిశోధన చేసి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇవాళ ఈ గ్రంథంలో కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా? ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఏంటంటే అంత్యప్రాసలతో రాస్తారు, అసలు కవిత్వానికి అలంకారాలే అవసరం లేదు, కవిత్వం మామూలు మాటల్లో ఉన్నట్టు ఉండాలి, ఇలా రకరకాలుగా అంటే వాళ్ళు ఏదైతే రాస్తుంటారో వాళ్ళనే సమర్థించుకోవడానికి చెబుతున్నారు తప్ప ఒక సత్యం ఒక అంటే ఏ రకంగా కవిత్వం ఉండాలి, ఎన్ని రకాలుగా ఉండవచ్చు అనేటువంటి విషయాలు చెప్పడం లేదు. ఈ పుస్తకం అది మీకు తెలియజేస్తుంది. కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా? కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా? అంత్యప్రాసలతో కవితలు రాయవచ్చా? పద్యాల్లో లాగా వచన కవిత్వంలో యతిప్రాసల అవసరం ఉందా? కొంత వచన కవితలాగా కొంత గేయ కవితలాగా కలగాపులగంగా కవితను రాస్తే అందులో తప్పేమిటి? ఇలాంటి ప్రశ్నలతో కొంతమంది యువకవులు తికమక పడుతుంటారు. వారికి తోడుగా గేయం రాస్తే ఏమిటి, పద్యం రాస్తే ఏమిటి, వచన కవిత్వం రాస్తే ఏమిటి, అందులో కవిత్వం ఉండాలని కదా గుంటూరు శేషేంద్ర శర్మ అన్నది అంటూ మరికొంతమంది కుహనా పండితులు వాదిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధునిక సమాజానికి అనువైనది, మారుతున్న ప్రపంచానికి ఆధునికతకు ప్రతిబింబంగా అన్ని దేశాల్లో విరివిగా శిల్పీకరింపబడుతున్న కవితా ప్రక్రియ వచన కవిత అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంతేకాదు మానవ సమాజ పరిణామంలో ఆయా దేశాల్లో ఆయా యుగాల్లో రిథం, రైమ్, క్లాసికల్ రూపాల్లో కవిత్వం వచ్చిన మాట వాస్తవమే అయినా ఇవాళ వచన కవిత నిర్మాణంలో ఏ డిక్షన్కు ప్రాముఖ్యం ఇవ్వాలన్న విషయాన్ని యువకవులు తెలుసుకోవాలి. ఒకవేళ వచన కవితల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు అల్లిటరేషన్ అంటే అల్లిటరేషన్ ఈ ఇంగ్లీష్ పదం అన్నమాట, ఇది అల్లిటరేషన్ అని అన్న పొయటిక్ డెవిసెస్లో ఒక పద్ధతిని అనుసరించిన అది కవితా సౌందర్యానికి అనుగుణంగా ఉండాలి. పాశ్చాత్య దేశాల కవితా నిర్మాణాల్లో పొయటిక్ డెవిసెస్లో కవిత్వానికి చెందిన అనేక టెక్నికల్ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటిలో రైమ్, అల్లిటరేషన్, హైపర్బోలి, మెటానమీ లాంటి కవిత్వపు భాషా నిర్మాణ పదజాలం ఆంగ్ల విమర్శకులు తమ కవిత్వపు విశ్లేషణలో వాడటం జరిగింది. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇవన్నీ ఇంచుమించు మనం ప్రాచీన ఆధునిక కవిత్వంలో మనం చదివినవే. కానీ ఏ కవులు ఎప్పుడు ఎలా వాటిని ఉపయోగించారో తెలుసుకుంటే ఇప్పుడు మనం వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. పొయటిక్ డెవిసెస్లో రైమ్ అన్నది ప్రాథమిక దశలో కవిత్వం రాసే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. శబ్ద సౌందర్యం మనసును ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే ఈ రైమ్ చాలామంది వాక్యం చివరలో ఉపయోగిస్తారు. కానీ విలియం షేక్స్పియర్ లాంటి రచయితలు వాక్యం మొదట్లో కూడా ఉపయోగించారు.
హార్క్ హార్క్ ద లార్క్ అట్ హెవెన్స్ గేట్స్ ఇన్స్ అంటూ హార్క్ లాంటి పదాలను మళ్ళీ మళ్ళీ వాడి వాక్యాన్ని కవితాత్మకం చేశారు. అలాగే ఎడ్గర్ అలెన్ ఫో ద రేవెన్ అన్న కవితలో థ్రిల్డ్ మీ ఫిల్డ్ మీ థ్రిల్డ్ మీ ఫిల్డ్ మీ విత్ ఫెంటాస్టిక్ టెర్రర్స్ నెవర్ ఫిల్డ్ బిఫోర్ అంటూ థ్రిల్డ్ ఫిల్డ్ లాంటి రైమింగ్ వర్డ్స్తో పొయిటిక్ బ్యూటీని సాధించారు. మన తెలుగులో శ్రీశ్రీ మొదలు సినారే వరకు ఇలాంటి రైమింగ్ పదాల వాడకంతో కవిత్వాన్ని జనరంజకం చేశారు. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ శ్రీశ్రీ రాసిన కవితలో కేవలం రైమ్ సౌందర్యమే గాక పాశ్చాత్య కవిత్వ విశ్లేషకులు చెప్పిన అల్లిటరేషన్ కూడా కనిపిస్తుంది. అల్లిటరేషన్లో శబ్దాలు రిపీట్ అవుతాయి. అల్లిటరేషన్ ఈజ్ ఏ లిటరరీ డెవిసెస్ దట్ రిపీట్స్ ఏ స్పీచ్ సౌండ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. ఇక్కడ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ 3 సార్లు రిపీట్ కావడం అలాంటిది. అయితే ఆ రైమ్లో పదాలు వాడటాన్ని బట్టి మాస్కులిన్ రైమ్ అని, ఫెమినైన్ రైమ్ అని, ఐ రైమ్ అని అనేక రకాలుగా పిలుస్తుంటారు. 20వ శతాబ్దంలో కవిత్వంలో రైమ్ను బాగా ఉపయోగించుకున్న పాశ్చాత్య కవుల్లో ఓవెన్ అంటే విల్ఫ్రెడ్ ఓవెన్, తెలుగులో శ్రీశ్రీ, సినారే లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. శ్రీశ్రీ బేకం బాకా గూకం కేక, బేకం బాకా గూకం కేక, రాణి రాణి కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ లాంటి రైమింగ్ పొయమ్స్ ఎన్నో మహాప్రస్థానంలో రాశారు. అలాగే అల్లిటరేషన్, రైమ్ కలగలిసిన కవితాపాదాలను సినారే విశ్వంభర కావ్యంలో ఎన్నో రాశారు. ఉదాహరణకు బురద నవ్వింది కమలాలుగా, పువ్వు నవ్వింది భ్రమరాలుగా, పుడమి కదిలింది చరణాలుగా, జడిమ కదిలింది హరిణాలుగా అంటూ కమలాలు, భ్రమరాలు, చరణాలు, హరిణాలు అంటూ పాదం చివరలో రైమ్ను సాధిస్తూ నవ్వింది, కదిలింది లాంటి శబ్దాలను మళ్ళీ మళ్ళీ ఉల్లేఖిస్తూ అల్లిటరేషన్ బ్యూటీని కవితలో సాధించారు. అరబిక్, టర్కీ, పర్షియన్ పొయట్రీలోని సిన్సియర్ ఎక్స్ప్రెషన్, పర్సనల్ ఎమోషన్ సినారే ఆనాడే పట్టుకున్నారు. అంతేగాక అల్లిటరేషన్ కవితకు ఒక టోన్, మ్యూజికల్ బ్యూటీని, అందమైన ఇమేజినరీని కల్పిస్తుందని ఆయన గుర్తించారు. అందుకే మాయా యాంజెలోనా తన కవితలో ద ఫ్రీ బర్డ్ థింక్స్ ఆఫ్ అనదర్ బ్రీచ్ అండ్ ద ట్రేడ్ విండ్స్ షాఫ్ట్ త్రో ద సింగింగ్ ట్రీస్ అంటూ అల్లిటరేషన్తో అద్భుతమైన కవిత్వం పండించినట్టు సినారే తన విశ్వంబర కావ్యంలో నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర, కాళ్ళ కింద ధూళిపొర అంటూ అంత్యప్రాసలతో అద్భుత కవితను శిల్పీకరించారు. నీలితెర, ధూళిపొర లాంటి అంత్యపదాల కవిత ఏదో అంత్యప్రాస కోసం రాసిన కూసు శిల్పం కాదు. ఆయన అప్పటికే ఉర్దూ సాహిత్యంతో, గజల్స్తో గజలియత్ సాధించిన కవి గనుక ఇలా రాయగలిగారు. ఇంకా యాంటీథీసిస్ పొయెట్ డెవిసెస్ను ఉపయోగించి 1000 తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక్క పువ్వును, ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా అంటూ అద్భుతమైన అర్థాన్ని ధ్వనింపజేశారు. ఇలా ఒక వాక్యాన్ని చెబుతూ దానికి వ్యతిరేకార్థంలో మరో అర్థం స్ఫురింపచేయటాన్ని యాంటీథీసిస్ పొయెటిక్ డెవిసెస్ అంటారు. కావ్యాలు, ప్రబంధాలు చదవకపోయినా శ్రీశ్రీ మహాప్రస్థానం, నారాయణరెడ్డి విశ్వంబర కావ్యాలను యువ కవులు చదవాలి. ఎందుకంటే వారి కవితా నిర్మాణాల్లో ఎన్నో కొత్త సొబగులుంటాయి. ఇంకో విషయం ఏమిటంటే కవితలో మొత్తం కావ్యంలోని ఆత్మను లేక అర్థాన్ని ఒక వాక్యంలో లేక పొయిటిక్ స్టాంజాలో చెప్పటాన్ని సినేడెకో అంటారు పాశ్చాత్య విమర్శకులు. దాన్ని సినారే విశ్వంబర కావ్యంలోని ముగింపులో మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, ఇదే విశ్వంభరాతత్వం,
ఇది అనంత జీవిత తత్వం అన్న కవితా పాదాల్లో సాధించారు. ఇలా సినారే తన కవిత్వంలో, అది వచన కవిత్వమైన గేయ కవిత్వమైన, అద్భుతమైన రైమింగ్తో కవితల్లో ఈస్థెటిక్ ఇమేజెస్ను సాధించారు. వాస్తవానికి ఇలాంటి పొయిటిక్ టెర్మినాలజీ గ్రీకు, లాటిన్, క్లాసికల్ పొయిటరీలోను, అసోనిన్స్ రైమ్ను ఫ్రెంచ్ పొయిటరీలోనూ చూడవచ్చు. పాశ్చాత్య దేశాల్లో సానెట్, విల్లెనెల్లే, రాండైన్, బ్యాలేడ్, చాంట్రాయల్, ట్రయాలెట్ మొదలైన కవిత్వపు రూపాల్లో మనం చూడవచ్చు. అయితే అరబిక్ కవిత్వం మోనోరైమ్లోనో లేక సింగిల్ రైమ్లోనో ఉంటుంది. అయితే ఆధునిక ఇస్లామిక్ కవులు, ముఖ్యంగా పాకిస్తాన్, టర్కీ, నార్త్ ఆఫ్రికా కవులు వెస్ట్రన్ మోడల్స్ను అనుసరిస్తూ రైమ్, అల్లిటరేషన్, అపోస్ట్రఫీ లాంటి పొయిటిక్ డెవిసెస్ లేకుండానే అద్భుతమైన వచన కవిత్వం రాస్తున్నారు. ఇది ఆయా దేశాల్లో కాస్త ఆలస్యంగా, అంటే 1950 నుండి అనుసరించారని యువ కవులు గుర్తించాలి. మన తెలుగు కవిత్వంలో పద్యం 1000 ఏళ్ల రాజ్యం ఏలడం వల్ల ఇవాల్టికి పద్యం చెప్పిన వాడే కవి అన్న భ్రమల్లో చాలామంది ఉన్నారు. వేదాల్లోని అనుష్టుప్ ఛందస్సు మొదలు నన్నయ అక్షరరమ్యత, ఎర్రన వర్ణనా నైపుణ్యం, ప్రబంధ కవుల చిత్రబంధ కవిత్వాలకు అలవాటు పడిన పండితులు వచన కవితలు రాసే యువ కవుల కవిత్వం కాదని వితండవాదన కూడా చేస్తున్నారు. నేడు ఆధునిక వచన కవిత్వం పోస్ట్ మోడర్నిజంలో ఉంది. మ్యాజికల్ రియలిజంలో ప్రపంచ సాహిత్యం ఎంతో ఎత్తుకు ఎదిగితే ఇంకా మనం పాత భావాలు, పాత కవితా రూపాలనే తలుచుకుంటూ కూర్చోవడం అవివేకం. కవిత్వంలో పాత మాటలు, పదాలు, శబ్దాలు వాడినా వాటితో కొత్త కవితా నిర్మాణం చేపట్టాలి. ఈ విషయం గమనించాలి. కవిత్వంలో పాత మాటలు, పదాలు, శబ్దాలు, పదబంధాలు వాడినా వాటితో కొత్త కవితా నిర్మాణం చేపట్టాలి. అట్లా కొత్త కవిత్వపు భాషను, కొత్త ఇడియంను యువ కవులు తయారు చేసుకోవాలి. రైమ్పై, రిథంపై, అల్లిటరేషన్పై, పద్యాల నడకలు, గేయాల అంత్యప్రాసలపై మనకు మోజు ఉండవచ్చు. అంత మాత్రాన కవిత్వంలో పోస్ట్ మోడర్నిజం ప్రవేశించిన అత్యాధునిక కవితా ప్రపంచంలో ఇంకా గత కాలపు పాత కవితా నిర్మాణ పద్ధతులు పాటిస్తూ కవిత్వం రాయడం ఎంతవరకు సమర్థనీయం? ద ట్రీ హ్యాజ్ ఎంటర్డ్ మై హ్యాండ్ అంటూ చెట్టు నా చేతిలోకి ప్రవేశించిందని, నా ఎదపై ఎదిగిందంటూ ఒక పక్క ఆంగ్ల కవులు గొప్ప ఇమేజరీతో అద్భుత కవిత్వం నిర్మిస్తుంటే, మనం మాత్రం చెట్టు ప్రగతికి మెట్టు అంటూ కవితలు రాసుకొని మురిసిపోవడం ఆధునిక వచన కవిత్వం అనిపించుకోదు. ఇది మరి కవిత్వంలో శబ్ద చిత్రణ అంతరించిందా అన్నటువంటి ఒక చాప్టర్. ఇక్కడ మన వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా పాత శీర్షికలు పెడుతూ ఉంటారు కవిత్వానికి. అదే ఎర్రబావుట, అదే అగ్నిశ్వాస, ఇంకా అంటే ఎప్పుడో పాత అరిగిపోయినటువంటి పదబంధాలని ఇప్పటికీ ఉపయోగిస్తారు. కానీ ఇమేజినరీ, అసలు ప్రతీక, సింబాలిక్గా శీర్షికని చదవగానే ఒక అద్భుతం అనిపించే విధంగా కవిత్వం రాయాలి. కవిత నిర్మాణంలో శీర్షిక చాలా ప్రధానమైనది. కవితను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఎలా కొనసాగించాలి అన్నటువంటిది చాలా ముఖ్యం. నువ్వు రిథంలో రాస్తావా, మరి లేకపోతే అంత్యప్రాసలు ఉపయోగిస్తావా, మధ్యప్రాసలు ఉపయోగిస్తావా, ఏమన్నా ఉపయోగించు. వాక్యము ఎలా ఉండాలి అంటే అందులో గొప్ప ఇమేజినరీ ఉండాలి, కొత్త అభివ్యక్తి ఉండాలి, కొత్తగా ఉండాలి. అంతేగాని నా వర్గం వాళ్ళు లేకపోతే నాకు తెలిసిన కవులను సమర్థించుకోవడానికి ముందు మాటలు రాస్తూ ఇది చాలా గొప్ప కవిత్వము, ఇందులో అది ఉంది ఇది ఉంది అని లేని దాన్ని కూడా ఉందని రాసి సమర్థించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అదేవిధంగా వచన కవిత్వాన్ని ఇంత పొడవునా కవిత్వం రాసి మామూలు మాటల్లో రాసి ఎక్కడో ఒక చోట అలా మెరిపించి దాన్ని ప్రధానమైన పత్రికల్లో వేయించుకొని, అంటే కవిత్వం అంటే ఇదే అని భ్రమింపచేస్తే మాలాంటి వాళ్ళు నవ్వుకుంటాం. కాబట్టి కవిత్వాన్ని ఎప్పుడూ కూడా కొత్తగా ఉంది కవిత అని చెప్పడానికి ఎవరి సాక్ష్యము, ఎవరి ప్రశంస, అభినందన అక్కర్లేదు. అది చదవగానే వాళ్ళకే అర్థమైపోతుంది. రాసిన కవికే తెలిసిపోతుంది, ఓహో ఇది చాలా గొప్పగా ఉందని. కాబట్టి అయితే మరి అరణ్యంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఏ దారి ఎటువైపు వెళ్తుందని తెలుసుకోవడంలో తప్పులేదు. దానివల్ల సులభంగా గమ్యాన్ని చేరుతాం. అందుకే కవిత్వం డిక్షన్ అన్నటువంటిది ఇది
మరి శేషేంద్ర కానీ సినారే కానీ ఆ రోజుల్లోన విస్తృతమైన ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళ యొక్క కవిత్వంలో గాఢత, సాంద్రత, శబ్ద సౌందర్యము ఇవన్నీ ఉన్నాయి. శబ్ద సౌందర్యం శ్రీశ్రీ మహాప్రస్థానం కూడా శబ్ద సౌందర్యంతోనే అది హిట్ అయింది. శబ్ద సౌందర్యం ఉన్న అందులో యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖనేల్మన్నా అంటాడు. అంటే అందులో కవిత్వం లేదా? ఓ కవిత నా కవిత శ్రీశ్రీ రాసినటువంటి కవితలో అసనానికి రానివి నీవు వ్యసనానికి బానిస నేను అంటాడు. ఇట్లా అంత్యప్రాసం ఉందే అన్నటువంటి ఉన్నప్పటికీ దాంట్లో కొంత అద్భుతమైన అర్థం ఉంటుందన్నమాట. అలా మహాకవులు ఉపయోగించేటువంటి శబ్ద సౌందర్యపు వాక్యాల్లో అద్భుతమైన అర్థగాంభీర్యం కూడా ఉంటుందని మీరు గమనించాలి. అందువల్ల విస్తృత అధ్యయనం అనేటువంటిది కవిత్వపు పటిష్టతకు, ఆ ప్రకృష్ట బంధానికి, కవిత నిర్మాణానికి చాలా అవసరము అన్నటువంటి విషయాన్ని యువ కవులు తెలుసుకోవాలి. ఇది మరి ఈనాటి కవిత్వం పొయిటిక్ డిక్షన్లో శబ్ద చిత్రణ కవిత్వంలో అంతరించిందనే టాపిక్ సారాంశం. సెలవు.